హోమియోపతి మిగతా సిస్టమ్స్తో పోలిస్తే ఎందుకు డిఫరెంట్, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, దీన్ని ఎలా మనం నమ్మొచ్చు లేదా ఎంతవరకు దీనికి ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోగలిగితే అది ఎలాంటి డిసీజెస్ని క్లియర్ చేయగలదు, ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వగలదు అన్న విషయం మనకు అర్థమైపోతుంటుంది. నార్మల్గా ఏంటంటే హోమియోపతి ఇప్పుడు నార్మల్గా ఆయుష్ సంబంధించి ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, యోగా, సిద్ధ లాంటి వైద్య విధానాల్లో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కింద మన హోమియోపతిని కన్సిడర్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఈ అన్ని సిస్టమ్స్ ఒక కింద పెట్టడానికి కారణం ఏంటంటే దాదాపు ఇవన్నీ ప్రకృతి నియమాలను పాటించి వాటికి అనుగుణంగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఒక డిపార్ట్మెంట్ కింద పెట్టడం జరిగింది. దానికి తోడు అలోపతి సిస్టమ్ మనందరికీ తెలిసిందే, అందరికీ అంటే ఫేమస్గా ఉంటుంది. దాంట్లో వీటన్నిటితో పోలిస్తే హోమియోపతి సిస్టమ్ మనకు ఎందుకు బెనిఫిట్గా ఉంటుందంటే దీంట్లో 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, హోమియోపతి మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అసలు దాదాపుగా లేవనే చెప్పొచ్చు. సాధ్యమైతే మెడిసిన్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే పని చేయకపోతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. రెండోది, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ యొక్క టేస్ట్ కానీ వాడుకునే విధానం కానీ చాలా బెటర్గా ఉంటుంది. అండ్ పథ్యాలు లాంటివి లేదా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లాంటివి లేదా ఆఫ్టర్ ఫుడ్ తర్వాత అంటే ఆఫ్టర్ మెడిసిన్ తర్వాత వచ్చే ఏమైనా ఇబ్బందులు కానీ హోమియోపతి మెడిసిన్లో ఉండవు. మూడవది, సాధ్యమైనంత వరకు ఏ అయితే హోమియోపతి కేసెస్ ద్వారా మనం తీసుకుంటామో అది పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 90% కేసెస్ హోమియోపతి ద్వారా ఒకవేళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో కానీ, ఆర్థరైటిస్ కానీ, ఆస్తమా కానీ, అండ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఏవైనా సోరియాసిస్ లాంటి కేసెస్ కానీ, అంటే చాలా కేసెస్లో కేసెస్ గురించి ఎక్కువ చెప్తున్నాను ఎందుకంటే వీటిలో హోమియోపతి యొక్క సక్సెస్ రేటు 99% ఉంది. అండ్ మూడోది ఏంటంటే అలర్జీ కేసెస్ వీటిలో అయితే 100% ఉంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే పీడియాట్రిక్ కేసెస్లో కూడా హోమియోపతి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంటుంది. అండ్ పిల్లలకు కూడా ఈజీగా వాళ్ళు మెడిసిన్ స్వీట్ పిల్స్ మెడిసిన్ లేదా స్వీట్ పిల్ మ్యాజిక్ అని అంటారు హోమియోపతిలో. సో ఇలాంటి కేసెస్లో హోమియోపతి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది.